హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఓటర్ ఐడి కార్డులో కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది గతంలో మనం వీడియో చేశాము. అయినా కూడా కొందరికి కొత్తగా వచ్చినటువంటి మార్పులు చేయబట్టి కొందరికి అర్థమవుతలేదు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మనం ఎలక్షన్ కార్డులో నథింగ్ బట్ ఓటర్ ఐడి కార్డులో దీన్ని ఓటర్ ఐడి కార్డు అంటారు, ఎపిక్ కార్డు అంటారు, ఎలక్షన్ కార్డు అంటారు, గుర్తింపు కార్డు అంటారు. రకరకాలుగా మనం రకరకాల వాడక భాషలో మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మరి ఈ ఓటర్ కార్డులో ఉన్నటువంటి కరెక్షన్స్ని ఏ విధంగా మనం చేసుకోవచ్చు, ఒకేసారి ఎన్ని కరెక్షన్స్ని చేసుకోవచ్చు, ఓకే, ఇవన్నీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తానండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్కి అండ్ మనకి ఎలక్షన్ కార్డ్కి, ఈ ఓటర్ ఐడి కార్డ్కి లింక్ అయితే జరుగుతుంది. సో అక్కడ కొంచెం మనము ఇది ఆధార్ వెరిఫికేషన్ ద్వారా ఓటీపీ ద్వారా అయితే లాస్ట్ ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాలి. అక్కడ కూడా కొంతమంది తడబడుతున్నారు అనమాట. సో క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా రండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే రండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫామ్ 8 అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ మనకు లాగిన్ ఉండాలి. ఇక్కడ లాగిన్ లేని వాళ్ళు సైన్ అప్ మీద క్లిక్ చేసేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్షన్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. అండ్ నెక్స్ట్ పేరు ఎంటర్ చేసేసుకొని మళ్ళీ సబ్మిట్ కొట్టారంటే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్. అకౌంట్ క్రియేట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇక్కడ ఆల్రెడీ ఉందా లేదని టెస్ట్ చేస్తున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఉంది అని అంటుంది. సో ఈ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయినరట. సో ఇక్కడ లాగిన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఓకే, సో అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనం ఏం అంటే సబ్మిషన్ చేయాలన్నా, కొత్త అప్లికేషన్ చేయాలన్నా, కరెక్షన్ ఏం చేయాలన్నా సుతా. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మళ్ళీ ఆ క్యాప్షన్ ఎంటర్ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ అనండి. రిజిస్ట్రేషన్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఎంటర్ చేసేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్. ఓకే, సో జస్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి పేరు క్లిక్ చేసుకోవడం, అంటే సెట్ చేసి సబ్మిట్ కొట్టుడే. ఇక్కడ చూడండి, ఇక ఫామ్ 8 అని కనబడుతుంది. కరెక్షన్గా ఎంట్రీస్ ఫామ్ 8 దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అదర్స్ మీద క్లిక్ చేసేసుకొని ఎవరిది మీరు ఎలక్షన్ కార్డు మీరు కరెక్షన్ చేద్దామనుకుంటారో వాళ్ళ ఓటర్ కార్డు నెంబర్ని అక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అదేనా కదా నెంబర్, పేరు అదేనా కదా చూసుకోండి. ఒకసారి చూసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఆధార్ ప్రకారం పేరు ఉండాలి అని అంటున్నారు. కావాలంటే ఆ రెడ్ మార్క్ ఒకసారి చదువుకోండి ఏమైనా డౌట్ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు స్పాట్లో మొబైల్ నెంబర్ లింక్ చెప్పారు కదా అన్న మీరే, సో అవ్వట్లేదు అంటే ఆధార్ ప్రకారం పేరు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం స్పాట్గా మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది. కాబట్టి అది చూసుకోండి. సో ఇక్కడ కరెక్షన్ అనేది ఉంది కదా సెకండ్ బటన్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ విధంగా రావడం మీద జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్ అని కనబడుతుంది. ఇక్కడ ఆధార్ ఉంది అండ్ మొబైల్ నెంబర్ ఉంది. సో ఆధార్ సెలెక్షన్ చేసుకోకండి, మొబైల్ నెంబర్ సెలెక్షన్ చేసుకోండి. సెల్ఫ్ మీద క్లిక్ చేసి ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇద్దామని అనుకుంటారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైనా పర్లేదు. లేదు మేము మొబైల్ నెంబర్ పర్మనెంట్ ఇద్దామనుకుంటే అదే మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి, యువర్ చాయిస్. సో నెక్స్ట్ రాగానే ఇక్కడ చూడండి అప్లికేషన్ కరెక్షన్స్. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8. సో 8 అంటే 8 కరెక్షన్స్ ఒకటేసారి చేసుకోరాదు. ఏవైనా 4 ఒకటేసారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కరెక్షన్స్, గుర్తుపెట్టుకోండి. సో నేనైతే 4 ఇవి నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి కాబట్టి ఈ 4 నేను సెలెక్షన్ చేసుకున్నా. మీకు ఏది కావాలన్నా మీరు వాటి మీద టిక్ చేసుకోండి. ఓకే, 4 అయితే ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. ఇక్కడ పేరున్న చూడండి, పేరు అనేది ఒకటే డబ్బాలో ఎంటర్ చేయండి సింగిల్ బాక్స్లో. ఓకే, సో సర్నేమ్ వేరే ఉంది కదా అని అంటే ఉల్టా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ నేను చేసుకున్నాను కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన. తర్వాత రిలేటివ్ నేమ్ అంటే భర్త పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, డాటర్ ఆఫ్, సో అట్లా. సో ఒకటే బాక్స్లో ఎంటర్ చేయండి పేరు. సో సర్నేమ్ వేరే ఉంది కదా, పేరు వేరే ఉంది కదా అంటే రివర్స్ పేరులో ఉల్టా వస్తుంది. అప్పుడు కూడా మీకు ఆధార్కి అండ్ ఓటర్ ఐడి కార్డ్కి సబ్మిషన్ అయితే కాదు, లాస్ట్లో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా నేను కావాలనుకుంటున్నాను కాబట్టి మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన. ఇక్కడ చిన్న మొబైల్ అంటే పేరు తప్పిపోయింది కాబట్టి అది ఒకటి సెట్ చేస్తున్నా చిన్నగా. ఓకే, సో కాబట్టి మొత్తానికైతే ఇక్కడ మీరు ఏదైతే కరెక్షన్ చేద్దాం అనుకుంటారో వాటి అన్నింటి మీద టిక్ చేయండి. ఒకటైతే ఒకటే, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4. 4 చేయాలని ఏం లేదు, ఇది మరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 4 ఉన్నాయి కాబట్టి నేను 4 సెలెక్షన్ చేసుకున్నాను. మీకు ఒకటే ఉంటే ఒకటే. మొత్తానికైతే కరెక్షన్ అయితే ఇదే ప్రాసెస్ అనమాట, సేమ్ టు సేమ్. నాకు అడ్రస్ అవసరం లేదు, మీకు అడ్రస్ అవసరం అంటే అడ్రస్ మీద క్లిక్ చేసుకుని ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అంతే. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టాలి కదా. ఇప్పుడు నేను నేమ్ కరెక్షన్ పెట్టుకున్నా అండ్ తండ్రి పేరు కరెక్షన్ పెట్టుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ పెట్టుకున్నా. సో ఇప్పుడు నేమ్ కరెక్షన్ డాక్యుమెంట్లో ఆధార్ కార్డు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అది తెలిసిపోతుంది నేమ్ కరెక్షన్ కింద ఏది పెట్టాలి. ఓకే, సపోర్ట్ డేట్ ఆఫ్ బర్త్ కింద ఏం పెట్టాలి, ఇక్కడ రిలేషన్ నేమ్ కింద ఏం పెట్టాలని దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు మొత్తం కనబడిపోతుంది. అవి జేపీజీ ఫార్మాట్లో లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు రెడీ చేసి పెట్టుకోండి. స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి.
ఏది ఉంటుంది నాకైతే నేను ఆధార్ కార్డు ఉంది కాబట్టి అన్నిటికీ ఆధార్ కార్డు పెట్టినా మీరు వ్యాలిడ్ ప్రూఫ్ ఏది ఉంటే అది పెట్టేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏ ప్లేస్ నుంచి మీరు అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ పేరు రాసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే క్యాప్చా కనబడుతుందో ఆ క్యాప్చాని ఎంట్రీ చేయండి. ఒక్కొక్కసారి లేట్ అయితే ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా ఎంట్రీ చేసేయండి. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ లేట్ అయిపోయింది కాబట్టి ఎక్స్పైర్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి ఎంట్రీ చేస్తున్న క్యాప్చా అండ్ సెండ్ ఓటీపీ అనండి. ఇగో ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇక్కడ ఉందో ఇక్కడ కనబడుతుంది, దానికి ఓటీపీ పోయిందట చూడురి. సో చూసి అక్కడ ఎంటర్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత బ్లూ కలర్గా మారింది, దాని మీద క్లిక్ చేయాలి. సో మీరు ఏదైతే కరెక్షన్ చేద్దామని అనుకుంటారో దాన్ని మాత్రమే క్లిక్ చేయండి. ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ కరెక్ట్గా మీరు ఉన్నప్పుడు మాత్రమే రిజెక్ట్ కాకుండా ఉంటుందండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకసారి ప్రీవ్యూ అంతా చెక్ చేసుకోండి. సో కిందికి రండి. ఇదిగోండి ఇక్కడ మీరు ఏం చేశారనేది ఇక్కడ ఉంటుంది, కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది చూడండి. ఆధార్ ప్రకారం పేరు మాత్రం కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు సబ్మిట్ అవుతుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యాజ్ పర్ ఆధార్ మొత్తం వెళ్తుంది. ఇక్కడ ఈ సైన్ అండ్ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. సో నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలండి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మీకు ఇక్కడ సబ్మిట్ అయితే కాదు. ఓకే, అండ్ మరీ చెప్తున్నా, ఆధార్ ప్రకారం పేరు ఖచ్చితంగా ఉండాలి. సో ఇదిగోండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన ఇక్కడ ఓటీపీ. సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన, రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్కి ఏ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయని కూడా మీకు చూపెడుతుంది. దానికి ఓటీపీ పోయింది, ఆ నెంబర్కి తీసుకొచ్చి ఎంటర్ యువర్ ఆధార్ ఓటీపీ మీద ఇక్కడ క్లిక్ ఎంటర్ చేసేసి ఇక్కడ కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ చెక్ బాక్స్ డబ్బా ఉంది కదా, అది ఆటోమేటిక్గా వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే కథం ఆటోమేటిక్గా ఈ విధంగా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేయండి, లేదా ఈ కాపీని ఈ ఏదైతే నెంబర్ అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ మొబైల్ కూడా ఎస్ఎంఎస్ వెంటనే వస్తుంది. రండి, ఇక హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో పైకి ఉంది, ఎల్లో కలర్లో ఉంటుంది. సో కొంచెం కిందికి అంటున్నా చూడండి. ఇగో ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు వచ్చిన నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోండి. కథం. ఓకే, వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.